ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న సహోదరులు సహోదరులకు వందనాలు, శుభములు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి, దేవుడు చేసిన వాగ్దానంలో సర్వ మానవాళికి దేవుడు ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఆ వాగ్దానం అంటే నిత్య జీవం. ఆ నిత్య జీవము గురించి బైబిల్లో రాయబడ్డ ఒక అద్భుతమైన సంగతిని మనం ఈ యొక్క కార్యక్రమంలో తెలుసుకుందాం. సంవత్సరాల తరబడి, నెలల తరబడి, రోజుల తరబడి భక్తి చేస్తున్న మనకి ఈ నిత్య జీవం కొరకు ఆరాటపడుతున్న అనేక మంది దైవజనులు ఆరాటపడుతూ చెప్తున్న ఈ యొక్క మాటలు మనం ఆలోచిస్తే, నిత్య జీవం మనం చేరాలంటే, అంటే నిత్య జీవం అంటే పరలోకం మనం ఊగుతున్న వ్యక్తి చేరాలంటే ఏం చేస్తే మనం పరలోకం చేరతాము? ఈ లోకంలో ఎలాగైతే మనం ఆరాటపడుతున్నామో, ఆశ సంపాదించడంలో కానీ, కోట్ల పొల్ల పెట్టడంలో కానీ, అన్ని విషయంలో జ్ఞానం సంపాదిస్తున్నాం. మనం నిత్య జీవ విషయంలో మనం ఏమైందంటే దేవుడు నమ్మాను కాబట్టి చాలు అనుకుంటున్నాము తప్ప, నిత్య జీవం చేరాలంటే దేవుడు ఒక మార్గాన్ని, ఒక సలారం పంచాడు. దాన్ని ఈ రోజు మనం చూద్దాం. యేసుక్రీస్తు శిష్యుల్లో ప్రాముఖ్యుడు, సంఘ పెద్ద, ప్రియమైన శిష్యుడు యోహాను గారు రాస్తూ పత్రికలో మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చూస్తే ఒక అద్భుతమైన మాట ఇక్కడ రాయబడిందండి. నిత్య జీవము అనుగ్రహించడే ఆయన తాను మనకు చేసిన వాగ్దానము అన్నాడు. అంటే నిత్య జీవము దేవుడు సర్వమానవాళ్ళకి చేస్తున్న వాగ్దానం ఏంటంటే నిత్య జీవము. దాని ఇంగ్లీష్ లో ఎటర్నల్ లైఫ్ అంటున్నాము. ఈ జీవితమే కాకుండా ఈ జీవితాన్ని యుగయుగాలు మనం లోకంలో, మరో లోకంలో, పరలోకంలో యుగయుగాలు మనం జీవించాలంటే ఆ జీవించేదాన్నే నిత్య జీవం అన్నాడు. ఆ నిత్య జీవం అంటే దేవుని యొక్క వాక్యం విని, ఆ వాక్య ప్రకారంగా మనం లోబడి, వాక్య ప్రకారంగా జీవిస్తూ ఆయన మాటలు వినగలిగితే ఆ నిత్య జీవం ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారి ఉన్న దినాల్లో నిత్య జీవం గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన సంగతిని చెప్తున్నాడు. ఇది యోహాను రాసిన సువార్తలో 5వ అధ్యాయము. అంటే నిత్య జీవం ప్రతి వ్యక్తి చేరాలంటే దానికి ఒక మార్గాన్ని యేసుక్రీస్తే శరీరధారి ఉన్న దినాల్లో చెప్పిన సంగతి కూడా మనకు అర్థం కాక రోజుల తరబడి సంవత్సరాల తరబడి భక్తి చేస్తున్న మనకి బైబిల్ చదవగా అవగాహన లేక నిత్య జీవం అంటేనే బాప్తిసం తీసుకున్నాడు చాలు అనుకున్నాడు తప్ప, నిత్య జీవం దారి తిరిగి అనేక మంది ఈ లోకానుసారంగా జీవిస్తున్న వరకు మరోసారి మనం ఆలోచిస్తే బైబిల్లో యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట, ఒక అద్భుతమైన మాట రాయబడిందండి. ఒకసారి మనం ఆలోచిస్తే ఆ మాట యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో యేసుక్రీస్తు స్వయంగా శరీరధారికి చెప్తున్న మాటను మనం ఆలోచిస్తే సందర్భంలో, నా మాట విని నన్ను పంపునవాడు సృజించేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలో దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు మాటలు విని యేసుక్రీస్తు పంపునవాడిని విశ్వసిస్తే మన నిత్య జీవము అంటాడు యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు మాటలు కానీ ఈ రోజు మనిషి మాటలు వింటున్నాం. లేచిన దగ్గర నుండి పడుకునే వరకు, ఇరుగు వరకు మాటలు వింటున్నాం. మనిషి మాటలకున్నంత ప్రాధాన్యత యేసుక్రీస్తు మాటలు లేదు. కాబట్టి యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్న మాటలు, నా మాట విని నన్ను పంపిన వాడు విశ్వసించేవాడు నిత్య జీవము గలవాడు. అంటే యేసుక్రీస్తు మాటలు విని ఆయన పంపిన ఒక తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన యందు మనం విశ్వసిస్తే నిత్య జీవం, వాడు తీర్పులోకి రాకుండా మరణము నుండి జీవులకు దాటిపోయాడు. నరక వెళ్ళవలసిన మనం జీవమైన పరదేశికి దాటిపోతున్నాడు అని యేసుక్రీస్తు మాట్లాడితే. ఈరోజు వేల తరబడి, సంవత్సరాల తరబడి భక్తి చేస్తున్న మనకి, సంవత్సరాల తరబడి బైబిల్ చదువుతున్న మనకి నిత్య జీవం అంటే కేవలం ఇంటే సరిపోతాను. కానీ ఏంటి వినాలి మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు మాటలు విని ఆయన పంపిన తండ్రి అని మనం విశ్వసించాలి. 2 మాటలతో క్లారిటీగా యేసుక్రీస్తు చెప్పుకొస్తున్నాడు ఈ మాటలు. ఒకటి, యేసుక్రీస్తు మాటలు వినాలి. 2, తండ్రి అనే దేవుని అంతా విశ్వసించాలి. అలా విశ్వసిస్తే ఆయన ఇచ్చే అవకాశం పెట్టండి మనకి నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. ఈ సంగతి తెలియక తన కింద భక్తి చేస్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, బైబిల్ నాకు అర్థం కావట్లేదు, సంఘానికి వెళ్తున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతామన్న భ్రమలో ఉండవు తప్ప నిత్య జీవానికి మార్గాన్ని సరళపరుస్తున్నాడు యేసుక్రీస్తు. మీరు నా మాట వినండి, నన్ను పంపినాను మీరు విశ్వసించండి. ఈ రోజు అన్ని మాటలు మనం గ్రహిస్తున్నాం. లోక విషయంలో అన్ని మనం మైండ్ పెట్టుకుంటున్నాడు. లోక విషయం మనుషుల మాటలని చెవిని పెడుతున్నాం తప్ప దేవుని మాటలు చెవిని పెడుతున్నాం. ఈ మామూలు మాటలుగా మారిపోయినాయి. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు శరీరధారికి వచ్చి, నా మాట విని నన్ను పంపిన వాడు విశ్వసించేవాడు నిత్య జీవం గలవాడు.
అంటే యేసుక్రీస్తు మాటలు వినడము నిత్య జీవం ఉంది. యేసుక్రీస్తుని పంపిన వాని యందు విశ్వసిస్తే నిత్య జీవం ఉందని యేసుక్రీస్తు కంఠారంగా చెప్తున్నా ఈ బంగారు వాక్యం కడిసేవరు పెట్టేస్తున్నారు. ఇంత అద్భుతమైన సంగతి బైబిల్లో చెప్తున్నా 66 పుస్తకాల్లో ఈ మాట దాగి ఉన్నా ఈ మాట మన కంటికి కనబడుతుంది. ఈ మాటలు మనం ఆలోచించినప్పుడు లోక విషయంలో ఆలోచిస్తున్నాడు కాదంటలే, అన్ని విషయంలో ఆలోచన చేస్తాడు కాదంటలే, ఆరోగ్య విషయంలో ఆలోచిస్తున్నాడు మనిషి కాదంటలేదు, భక్తి విషయంలో ఆలోచించట్లేదు. మన మరణం తర్వాత మరో లోకం ఉంది, పరలోకం. ఈ లోకం శాశ్వతమైనది ఏం కాదు. ఇది తుమ్మిదే ఊడిపోయి ముక్కలాడుతుంది. ఇది బైబిల్లో మాట్లాడుతుంది ఆకాశం భూమి గతించిన నా మాట గతించు అంటే గతించిపోయింది. ఇది గతించింది శాశ్వతమైన లోకం ఒకటి ఉంది, ఆ పరలోకం. ఆ పరలోకం మనకు యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాడిని సూచించేవాడు నిత్య జీవం గలవాడు. ఇదే యోహాను సువార్తలో మరో మాట యేసుక్రీస్తే శరీరధారి ఉన్న దినాలు చెప్పుకొస్తున్న మాట మనం ఆలోచిస్తే యోహాను సువార్తలో 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను నీవు పంపన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. అంటే అద్వితీయ సత్య దేవుడు అన్న తండ్రిని యేసుక్రీస్తుని ఎరగడమే నిత్య జీవం. దేవుడి ఎంత అద్భుతమైన మాటలు బైబిల్లో దాగి ఉన్నాయో. నిత్య జీవం అంటే మనం ఏం చేస్తున్నాం అంటే నిత్య జీవం నమ్ముతున్నాం కాబట్టి, బాప్తిసం తీసుకున్నాడు కాబట్టి, సంఘానికి వెళ్తున్నాడు కాబట్టి, ఏదో ఆచారం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు తప్ప, సంవత్సరాల తరబడి ఆదివారం వెళ్ళి ఆరాధన చేస్తున్నాడే తప్ప ఎలాగొస్తుందా నిత్య జీవం అంటే దమ్మండి సరిపోద్ది అంటున్నాడు. కానీ ఎలా నమ్మాలి? ఇక్కడ అందుకే అన్నాడు యేసుక్రీస్తు, నా మాట విని నన్ను పంపిన సృజించువాడు, నా మాట వినండి, నన్ను పంపిన తండ్రి ఉన్నాడు, ఆయన విశ్వసించండి, మీరు నిత్య జీవం వస్తుంది. అందుకని యోహాను సువార్త 17:3 అంటున్నాడు, అద్వితీయ సత్య దేవుడు అని నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. దేవుడి మాటలు ఎందుకు చెప్తున్నాడంటే యేసుక్రీస్తు మనకు తెలిస్తేనే మన నిత్య జీవం. యేసుక్రీస్తు మనం ఎరగకపోతే, మనం ఎంతకాలం భక్తి చేసినా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు మనం ఎరగకపోతే, ఎంతకాలం భక్తి చేసినా, ఎంతకాలం మన వాక్యం ఉన్నా, యేసుక్రీస్తు విశ్వసించిన నా మాటలు వినకపోతే, తండ్రి అని దేవుని విశ్వసించకపోతే నిత్య జీవం లేదని చెప్పి వస్తున్నాడు. వింటున్నాడు కాదంటలే, వింటున్నాం కానీ అర్థం కాని పరిస్థితి ఇక్కడ. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాళ్ళని సృజించేవాడు వాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోకి రాకుండా మరణంలో నుండి జీవనం దాటిపోతున్నాడండి. అని మన నరకం నుండి తప్పించుకోవాలంటే మన బ్రతికుండగానే దీపముండగా ఇల్లు చెత్త పెట్టుకోవాలన్నట్టుగానే, కరెంటు పోతే ఇన్వర్టర్ ఎలా పెట్టేసుకుంటున్నాము, ఫ్యాన్ పని చేయకపోతే మనం ఎలా అయితే ఏసీ పెట్టేసుకుంటున్నాము, మన మరణం తర్వాత మరో లోకం ఉంది, ఆ పరలోకం చేరాలంటే బ్రతికుండగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్మి తండ్రి యందు తండ్రి యందు విశ్వసిస్తేనే నిత్య జీవం గలవు. నమ్మితే దేవుడు ఈ మాటలు దీవించింది కాక.